Friends, this is Santosh from Tribly. Today we will discuss about the Z parameters and Y parameters. Before watching the video, please subscribe to my channel and please give like to my channel. Your like will really motivate us for doing many videos. We go to topic. Today we will discuss about the Z parameters and Y parameters. Z parameters and Y parameters. First మనం Z parameters చూద్దాం. జెడ్ పారామీటర్స్ చూద్దాం. ఎందుకంటే జెడ్ పారామీటర్స్లో ప్రాబ్లం ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి, మన టార్గెట్ ఏంటిది, జెడ్ పారామీటర్స్ని ఏమంటారు ఇంకా ఓపెన్ సర్క్యూట్ ఇంపిడెన్స్ పారామీటర్స్ అంటారు. ఓపెన్ సర్క్యూట్ ఇంపిడెన్స్ పారామీటర్స్ అంటారు. ఎగ్జామ్లో మ్యాక్సిమం మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఓపెన్ సర్క్యూట్ ఇంపిడెన్స్ పారామీటర్ లేదంటే ఇంపిడెన్స్ పారామీటర్స్ అని ఇస్తాడు. మనం కన్ఫ్యూజ్ కాకూడదు. జెడ్ పారామీటర్స్ అన్న ఓపెన్ సర్క్యూట్ ఇంపిడెన్స్ పారామీటర్స్ అన్న ఒకటే. ఓపెన్ సర్క్యూట్ పారామీటర్స్ అని అడగచ్చు, ఇంపిడెన్స్ పారామీటర్స్ అని అడగచ్చు. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఓపెన్ 2 పోర్ట్ నెట్వర్క్ తీసుకోవాలి. దిస్ ఈస్ 2 పోర్ట్ నెట్వర్క్. దిస్ ఈస్ I2, this is plus minus V2, this is plus minus V1. This is 2 port network. ఇక్కడ మనకి V1, ఇక్కడ I1. ఫస్ట్ జెడ్ పారామీటర్స్కి మనకి కొన్ని నేను మిమ్మల్ని నేర్చుకోమని ప్రీవియస్ వీడియోలో ఫార్ములాస్ పెట్టా. అవి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. జెడ్ పారామీటర్స్లో మనకి ఫార్ములాస్ ఏంటిది, V1 = Z11 I1 ప్లస్ Z12 I2. V2 = Z21 I1 ప్లస్ Z22 I2. ఓకే, ఇవి మనకు వచ్చేసి జెడ్ పారామీటర్స్లో బేసిక్ ఫార్ములాస్ అనమాట. అవి అనేది మ్యాండేటరీ. అవి నేర్చుకుంటేనే మనకి జెడ్ పారామీటర్స్ ఏ ప్రాబ్లం ఇచ్చినా ఈజీగా సింపుల్గా సాల్వ్ చేసుకోవచ్చు. ఫస్ట్ చూడండి, అసలుకి జెడ్ పారామీటర్స్ మనం ఎలా కనుక్కోవాలి అనేది మన టార్గెట్ అనమాట. ఫస్ట్ జెడ్ పారామీటర్స్లో మనకి Z1 దాన్ని మ్యాట్రిక్స్ ఫామ్లో రాస్తే ఎలా ఉంటుందో చూడండి. Z22 మ్యాట్రిక్స్ ఫామ్లో రాస్తే ఇలా ఉంటుంది, I1 I2. దీన్ని మనం ఇలా రాసుకోవచ్చు. ఇప్పుడు మనకి జస్ట్ మన టాస్క్ ఏంటిది, Z11 Z12 Z21 Z22 కనుక్కోవాలి. ఫస్ట్ మనం Z11 కనుక్కోవాలంటే ఏం కావాలి, ఈ టర్మ్ అనేది 0 కావాలి. ఈ ఈక్వేషన్స్ని కంపేర్ చేయండి దేనికైనా. ఈ టర్మ్ అనేది 0 కావాలి. ఈ టర్మ్ 0 కావాలంటే మనం I2ని 0 చేయాలి. నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, I2 మనకి ఎప్పుడు 0 అవుతుంది, ఇచ్చిన సర్క్యూట్ని షార్ట్ సర్క్యూట్ చేస్తే 0 అవుతుందా, ఓపెన్ సర్క్యూట్ చేస్తే 0 అవుతుందా. ఇక్కడ చూడండి, మీకు అర్థం కాకపోతే మనకి పేరేంటిది, ఓపెన్ సర్క్యూట్ పారామీటర్స్. అంటే ఓపెన్ సర్క్యూట్ చేస్తే I అనేది 0 అవుతుంది. ఏ ఈక్వేషన్లోనైనా I అనేది 0 అవుతుంది. షార్ట్ సర్క్యూట్ చేస్తే V అనేది 0 అవుతుంది. V అనేది 0 అవుతుంది. బేసిక్ కాన్సెప్ట్స్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనల్ని I2 0 కావాలి. I2 ఎక్కడుంది, ఇక్కడ ఉందా, I2 ఇక్కడ ఉంది. కాబట్టి దీన్ని ఏమంటారు, అవుట్పుట్ పోర్ట్ అంటారు. దీన్ని ఇన్పుట్ పోర్ట్ అంటారు. ఫస్ట్ మనం ఇన్పుట్ పోర్ట్ తీసుకుందామంటే ఇన్పుట్ పోర్ట్ తీసుకోవచ్చు, అవుట్పుట్ పోర్ట్ అయినా తీసుకోవచ్చు. ఫస్ట్ అవుట్పుట్ పోర్ట్ని స్టార్ట్ చేద్దాం. ఈ I2 అనేది 0 అవుతుంది, ఈ హోల్ టర్మ్ అనేది 0 అవుతుంది, ఈ హోల్ టర్మ్ కూడా 0 అవుతుంది. అప్పుడు మనకి Z11 Z21 వస్తుంది అనమాట. Z11 Z22 వస్తుంది. ఇప్పుడు మనం ఫస్ట్ కేస్ 1 తీసుకుంటున్నా. కేస్ 1లో నేను ఏం చేస్తున్నా అంటే అవుట్పుట్ పోర్ట్ని ఏం చేస్తున్నా, ఓపెన్ సర్క్యూట్ చేస్తున్నా. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుంటున్నా, దీన్ని ఈక్వేషన్ 2 అనుకుంటున్నా. ఫ్రమ్ ఈక్వేషన్ 1లో నుంచి మనం ఏం రాసుకోవచ్చు, Z11 అనేది V1/I1 ఎప్పుడు I2 అనేది 0 అయినప్పుడు. ఓకేనా. ఫ్రమ్ 2 ఈక్వేషన్ నుంచి Z21 ఏం రాసుకోవచ్చు, V2/I1 రాసుకోవచ్చు. ఎప్పుడు I2 అనేది 0 అయినప్పుడు.
I2 అనేది 0 అయినప్పుడు మనం ఇలా రాసుకోవచ్చు. కేస్ 2లో మనం ఏం చేయాలి, ఇన్పుట్ పోర్ట్ని ఏం చేయాలి, ఓపెన్ సర్క్యూట్ చేయాలి. ఇన్పుట్ పోర్ట్ని ఓపెన్ సర్క్యూట్ చేయాలి. ఇన్పుట్ పోర్ట్ని ఓపెన్ సర్క్యూట్ చేస్తే ఏమవుతుంది, I1 అనేది 0 అవుతుంది. అంటే ఈ పోర్టన్లో I1 కరెంట్ అనేది 0 అవుతుంది. ఫ్రమ్ 1 ఈక్వేషన్ నుంచి మనం ఏం రాసుకోవచ్చు, Z12 రాసుకోవచ్చు. Z12 ఏమని రాసుకోవచ్చు, V1/I2 అని రాసుకోవచ్చు. ఎప్పుడు I1 అనేది 0 అయినప్పుడు. ఫ్రమ్ 2 నుంచి ఏం రాసుకోవచ్చు, Z22 ఈక్వల్ టు V2/I2. చాలా కేర్ఫుల్గా రాసుకోండి. ఇలా మనకి 4 ఈక్వేషన్స్ వస్తాయి అన్నమాట. ఒకవేళ ప్రాబ్లం ఇచ్చినా సరే ఫస్ట్ అవుట్పుట్ పోర్ట్ని ఓపెన్ సర్క్యూట్ చేయండి, తర్వాతకి ఇన్పుట్ పోర్ట్ని ఓపెన్ సర్క్యూట్ చేయండి, వస్తాయి. మెయిన్ దీంట్లో మనల్ని 1 మార్కులో అడిగే క్వశ్చన్స్ ఏంటిదో నేను చెప్తాను. మనల్ని 1 మార్కులో అడిగే క్వశ్చన్స్ జెడ్ పారామీటర్స్లో ఏం అడుగుతారు అంటే, బేసిక్గా వీటి Z11 అంటే ఏంటిది, Z12 అంటే ఏంటిది, Z21 అంటే ఏంటిది, Z22 అంటే ఏంటిదని అడుగుతాడు. వీటిని మనం లాస్ట్లో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే మనకి జెడ్ పారామీటర్స్ ఇలా కనుక్కుంటాం. నెక్స్ట్ వై పారామీటర్స్ ఎలా కనుక్కుంటామో చూడండి. నెక్స్ట్ మన కాన్సెప్ట్ ఏంటిది, వై పారామీటర్స్ని ఇంకోలాగా ఏమని పిలుస్తాం, షార్ట్ సర్క్యూట్ అడ్మిటెన్స్ పారామీటర్స్ అని పిలుస్తాం. అడ్మిటెన్స్ పారామీటర్స్ అని పిలుస్తాం. మనల్ని ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ చేయడానికి అడ్మిటెన్స్ పారామీటర్స్ అని అడుగుతాడు. వై పారామీటర్స్ అని రేరుగా అడుగుతాడు, గుర్తుపెట్టుకోండి. మనకి వై పారామీటర్స్లో అయినా జెడ్ పారామీటర్స్ అయినా ఫస్ట్ మన టార్గెట్ ఏంటిది, టూ పోర్ట్ నెట్వర్క్ ప్లస్ మైనస్ I1 I2, ఇక్కడ V1 V2 ప్లస్ మైనస్, ఇది టూ పోర్ట్ నెట్వర్క్. ఈ టూ పోర్ట్ నెట్వర్క్ నుంచి మనం ఏం కనుక్కోవాలి, వై పారామీటర్స్ కనుక్కోవాలి. వై పారామీటర్స్ ఫార్ములా పోయిన వీడియోలో మనం చూసుకున్నాం. వై పారామీటర్స్కి I1 ఈక్వల్ టు Y11 V1 ప్లస్ Y12 V2, I2 ఈక్వల్ టు Y21 V1 ప్లస్ Y22 V2. ఇది ఫార్ములా వై పారామీటర్స్. దీన్ని ఎలా రాసుకోవచ్చు, మ్యాట్రిక్స్ ఫామ్లో ఈక్వల్ టు Y11 Y12 Y21 Y22, ఇక్కడ V1 V2 ఇలా రాసుకోవచ్చు. దీన్ని ఇంకా I ఈక్వల్ టు V అని రాసుకోవచ్చు. దీంట్లో మన టార్గెట్ ఏంది, మనకి Y11 Y12 Y21 Y22 కనుక్కోవాలి. ఇవి కనుక్కోవాలంటే మనం ఏం చేయాలి, ఇక్కడ V1ని V2ని ఇక్కడ V2ని ఈ V2ని 0 చేస్తే మనకి ఏమొస్తుంది, Y11 వస్తుంది, Y21 వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి, V2ని 0 చేయాలి. ఎప్పుడు మనకి V2 0 అవుతుంది, షార్ట్ సర్క్యూట్ చేస్తే V2 0 అవుతుంది. సింపుల్గా ఇక్కడ షార్ట్ సర్క్యూట్ పారామీటర్స్ అడ్మిటెన్స్ పారామీటర్స్ అని ఉంది కాబట్టి మనం ఫస్ట్ అవుట్పుట్ పోర్ట్ని కేస్ 1 తీసుకోండి. కేస్ 1లో అవుట్పుట్ పోర్ట్ అనేది షార్ట్ సర్క్యూటెడ్ అయింది. అప్పుడు మనకి ఏమొస్తుంది, దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి, దీన్ని ఈక్వేషన్ 2 అనుకోండి. ఫ్రమ్ 1లో నుంచి మనం ఏం రాసుకోవచ్చు, Y11 ఈక్వల్ టు I1/V1 ఎప్పుడు V2 అనేది 0 అయినప్పుడు. ఫ్రమ్ 2 Y21 ఈక్వల్ టు I2/V1 ఎప్పుడు V2 అనేది 0 అయినప్పుడు. నెక్స్ట్ కేస్ 2 తీసుకోండి. కేస్ 2లో మనకి ఏం కావాలి, ఇన్పుట్ పోర్ట్ అనేది
షార్ట్ సర్క్యూట్ కావాలి. కేస్ 2లో ఇన్పుట్ పోర్ట్ అనేది షార్ట్ సర్క్యూట్ కావాలి. షార్ట్ సర్క్యూట్ అయితే V1 అనేది 0 అవుతుంది. ఇది 0 టర్మ్ అవుతుంది. అప్పుడు మనకి ఇవి మిగులుతాయి. అప్పుడు 1 ఈక్వేషన్ నుంచి y12 ఏం రాసుకోవచ్చు, I1/V2. ఎప్పుడు V1 అనేది 0 అయినప్పుడు. నెక్స్ట్ ఈక్వేషన్ 2 నుంచి ఏం రాసుకోవచ్చు, ఫ్రమ్ 2. ఈక్వేషన్ 2 నుంచి ఏం రాసుకోవచ్చు, y22 రాసుకోవచ్చు. y22 ఏమని రాసుకోవచ్చు, I2/V2. ఎప్పుడు V1 అనేది 0 అయినప్పుడు. ఇలా మనకి 4 ఈక్వేషన్స్ వస్తాయి. ఒకవేళ ప్రాబ్లం ఇచ్చినా ఇదే మెథడ్ సింపుల్గా చేసుకోవాలి. ఇది జస్ట్ కాన్సెప్ట్ అనమాట. మనం ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఆ నెక్స్ట్ వీడియోలో మనం హెచ్ పారామీటర్స్ ABCD పారామీటర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మనకి బేసిక్గా 1 మార్క్లో అడిగే క్వశ్చన్స్ ఏంటంటే, ఫస్ట్ జెడ్ పారామీటర్స్లో చూసుకుంటే ఇలా అడుగుతాడు అనమాట. Z11 అంటే ఏంటిదని అడుగుతాడు. Z11 అంటే ఓపెన్ సర్క్యూట్ ఇన్పుట్ ఇంపిడెన్స్. Z11కి Z12కి Z22కి సేమ్ రిలేషన్ ఉంటుంది. ఇక్కడ ఓపెన్ సర్క్యూట్ ఇన్పుట్ ఇంపిడెన్స్, ఇక్కడ Z22 ఓపెన్ సర్క్యూట్ అవుట్పుట్ ఇంపిడెన్స్. దీనికి ఇన్పుట్, దీనికి అవుట్పుట్. ఈ రెండింటిని ఫస్ట్ కంపేర్ చేసుకొని చదవనప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. సేమ్ దీనికి ఫస్ట్ 1-2-1 కొంచెం రిలేటెడ్గా ఉంటాయి. ఓపెన్ సర్క్యూట్ రివర్స్ ట్రాన్స్ఫర్ ఇంపిడెన్స్. ఇది ఓపెన్ సర్క్యూట్ ఫార్వర్డ్ ట్రాన్స్ఫర్ ఇంపిడెన్స్. ఇది ఫార్వర్డ్, ఇది రివర్స్. సేమ్ ఇలాగనే వై పారామీటర్స్లో ఏంటిదంటే ఓపెన్ సర్క్యూట్ బదులు షార్ట్ సర్క్యూట్ వస్తుంది, ఇంపిడెన్స్ బదులు అడ్మిటెన్స్ వస్తుంది. మిగతాదంతా సేమ్ టు. ఈ కాన్సెప్ట్లో ఈ గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా మనకు గుర్తుండిపోతాయి అనమాట. ఈ 1 మార్క్లో మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. 1 మార్క్లో అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. మనకి జెడ్ పారామీటర్స్లో అయినా వై పారామీటర్స్లో అయినా ఈ ఎలా వచ్చాయని అడగడు. మ్యాక్సిమం మనల్ని ఎలా అడుగుతాడంటే క్వశ్చన్స్ ప్రాబ్లమాటిక్లో అయితే 5 మార్క్స్లో ఇలా లూప్స్ ఇస్తాడన్నమాట. 2 పోర్ట్ నెట్వర్క్ ఇచ్చి దాన్ని సాల్వ్ చేయమంటాడు అనమాట. మనకి 1 మార్కులు ఇంకా ఎలా అడుగుతాడంటే వై పారామీటర్స్ని షార్ట్ సర్క్యూట్ పారామీటర్స్ అని ఎందుకు అంటారని అడుగుతాడు. వై పారామీటర్స్ని షార్ట్ సర్క్యూట్ పారామీటర్స్ అని ఎందుకు అంటారని అడుగుతాడు. లేదంటే జెడ్ పారామీటర్స్ని ఓపెన్ సర్క్యూట్ పారామీటర్స్ అని ఎందుకు అంటారని అడుగుతాడు. ఓపెన్ సర్క్యూట్ పారామీటర్స్ అంటే మనకి ఏం 0 అవుతుంది అని చెప్పాను, ఐ అనేది 0 అవుతుంది అని చెప్పాను. షార్ట్ సర్క్యూట్ పారామీటర్స్లో బి అనేది 0 అవుతుంది అని చెప్పాను. ఈ 2 కాన్సెప్ట్స్ గుర్తుంటే మనకి ఈజీగా ఆన్సర్ రాయొచ్చు. మన ప్రీవియస్గా ఏమడిగాడు, వై పారామీటర్స్ ఎందుకు షార్ట్ సర్క్యూట్ పారామీటర్స్ అని అంటాడని అడిగాడు. ఎందుకు అంటారు, మనకి V1లు V2లు అనేవి 0 కావాలి కాబట్టి షార్ట్ సర్క్యూట్ చేస్తేనే అవి 0 అవుతాయి కాబట్టి షార్ట్ సర్క్యూట్ పారామీటర్స్ అని అంటారని రాయాలి. ఇలా క్వశ్చన్స్ 1 మార్కులో మిమ్మల్ని తిప్పి ఎలా అడిగా కానీ మనం ఆన్సర్ చేసేటట్టు నేర్చుకోండి క్వశ్చన్స్. నెక్స్ట్ వీటి మీద సో మెనీ ప్రాబ్లమ్స్ చేద్దాం. బేస్డ్ ఆన్ మీకు కొన్ని హోంవర్క్ కూడా, కొన్ని మీరు చేసేలాగా కూడా నేను ప్రాబ్లమ్స్ ప్రొవైడ్ చేస్తాను అనమాట. థ్యాంక్ యూ ఫర్ సీయింగ్ దిస్ వీడియో. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.